Hi dear students and respected parents, నమస్తే. ఎస్ నేను మీ శ్రీవిద్య మాస్టర్ త్రిమూర్తులు. రైట్ మై డియర్స్, ఇప్పుడు కొంతమంది మన టెలిగ్రామ్లోనూ కొంతమంది మెసేజ్ చేశారు, వాట్సాప్లోనూ చేశారు. ఏమనంటే సార్ విచ్ ఇస్ ద బెస్ట్ మెటీరియల్ ఫర్ ఎంసెట్ అండ్ జేఈ అండ్ ఈసెట్ అని మెసేజ్ చేశారు. ఏది బెస్ట్? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయమే, అంతే కదా. అసలు ప్రాపర్ మెటీరియల్ అంటే వెపన్ అనేది, యుద్ధానికి వెళ్ళేటప్పుడు వెపన్ ఎంత ఇంపార్టెంటో అలాగే మెటీరియల్ లేకుండా మనం ఏం ప్రిపేర్ అవుతాం. అయితే ఈ మెటీరియల్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే నేనేమంటానంటే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, ఎంసెట్ కావచ్చు, కేసెట్ కావచ్చు, స్టేట్ లెవెల్ సంబంధించి ఎగ్జామ్స్ ఏవైనా ద బెస్ట్ మెటీరియల్ అకాడమిక్ టెక్స్ట్ బుక్, నో డౌట్ అట్ ఆల్. అలాగే ఇప్పుడు అకాడమిక్ టెక్స్ట్ బుక్ చదువుతానండి అలా కాదు. నేను చెప్తున్నాను 100% స్టేట్ లెవెల్ గవర్నమెంట్ తయారు చేసే ఎగ్జామ్ పేపర్ నువ్వు ఎన్ని లక్షలు కట్టి ఎలాంటి పెద్ద కార్పొరేట్ లో జాయిన్ అయినా సరే వాళ్ళు ఏమీ పేపర్ తయారు చేయరు కదా. ఎవరు పేపర్ తయారు చేస్తారంటే గవర్నమెంట్ వారు ఏ బుక్ మీద తయారు చేస్తారంటే అకాడమిక్ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకున్న, నో డౌట్ అడాలి. ఇకపోతే నేషనల్ వైడ్ ఎగ్జామ్స్ ఎలా తయారు చేస్తారు? ఎన్సీఈఆర్టీ, అంతే. ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్స్ తయారు చేస్తారు, అదే బెస్ట్. అయితే నేనేమంటానంటే అది అలా అని చెప్పి స్టేట్ టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుని చదివేస్తే స్టేట్ ఫస్ట్ వస్తుంది అంటే రాదు. అంటే నేనేమంటానంటే అదే బెస్ట్ మెటీరియల్. స్టేట్ లెవెల్ ఎగ్జామ్ కి బెస్ట్ మెటీరియల్ స్టేట్ టెక్స్ట్ బుక్స్ అకాడమీ, అండ్ నేషనల్ వైడ్ ఎగ్జామ్స్ కి ఎన్సీఆర్టీ. ఆ బుక్స్ చదివితే మాత్రం స్టేట్ వస్తుందంటే రాదు, ర్యాంక్ వస్తుందంటే రాదు. మరి ఏం చేయాలి? ఆ బుక్ చదువుకుంటూ, మై డియర్, ఇప్పుడు నేను మనకు షార్ట్ టర్మ్ లో అదే చేస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ పాపం, తెలియ కన్ఫ్యూజ్ అవుతున్నారు. టెక్స్ట్ బుక్ ఇప్పుడు చదువుతావా? చదవలేవు. అప్పుడు నువ్వేం చేయాలంటే యాక్చువల్ ప్రాసెస్ అది ఫస్ట్ నుంచి అలా చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఇది నీకు 2 months టైం ఉంది. ఈ 2 months జేఈకి అయితే 2 months కూడా లేదనుకోండి. ఈ షార్ట్ పీరియడ్ నువ్వేం చేయాలంటే ఒక మంచిగా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్ ఏం చేస్తారు, ఆ మొత్తం కాన్సెప్ట్ మొత్తాన్ని చక్కగా నీకు అర్థమయ్యే విధంగా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నీట్ గా వినాలి. విన్న వెంటనే ఏం చేయాలి? ఆ టెక్స్ట్ బుక్ లో మాస్టర్ చెప్పిన కాన్సెప్ట్ మీద ఆ టెక్స్ట్ బుక్ లో ఏదైతే రిలేటెడ్ ఫార్ములాస్ ఉన్నాయో అవన్నీ చోట పీడిఎఫ్ పంపించాను, ఓ చోట పెట్టాను. ఆ ఫార్ములాస్ ఒకసారి క్లాస్ వినాలి, క్లాస్ లో చెప్పిన చేసుకోవాలి, ఆ ఫార్ములాస్ ఒకసారి చూసుకోవాలి. అప్పుడు వెంటనే ఎక్కడికి వెళ్ళాలంటే ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్. ఇప్పుడు ఏ చాప్టర్ అయితే నేర్చుకున్నా ఆ చాప్టర్ అయితే ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయాలి. ఇది షార్ట్ టర్మ్. బెస్ట్ ర్యాంక్ రావాలంటే ఇదే బెస్ట్ ర్యాంక్, అంతే, ఇంకేం లేదుగా. దయచేసి రకరకాల మెటీరియల్ చదవద్దు. ఇప్పుడు అసలు కొత్త బుక్స్ ఏం ముట్టుకోవద్దు. నువ్వు చేయవలసింది ఇదే. అది నువ్వు కాలేజీలోకి వెళ్ళావా? నో ప్రాబ్లం, వాళ్ళు ఇచ్చింది బెస్ట్ మెటీరియల్, నో డౌట్ అట్ ఆల్. కానీ నువ్వు చేయవలసింది ఇది. ఇప్పుడు మళ్ళీ కొంతమంది పిల్లల పాపం మళ్ళీ 40,000 50,000 కట్టి మళ్ళీ కోచింగ్కి వెళ్ళి కూర్చుంటున్నారు. దానివల్ల ఏం ఉపయోగం లేదండి. 2 సంవత్సరాల పాటు నువ్వు చేసింది ఇదే కదా, సార్ చెప్తుంటే కూర్చుని విన్నా కదా. ఇప్పుడు అదే పని చేస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో నువ్వు గెలవలేవు ఐడియా. కాబట్టి ఎస్పెషల్లీ ఎంసెట్ జేఈ అలా కుదరదు. ప్రాక్టీస్ చేయాలి మోర్ అండ్ మోర్. నేనేం చెప్తున్నాను, మన క్లాస్ పిల్లలకు నాన్న మీరు చెప్పింది ఫాలో అవ్వాలి. నేను మీకు ఆల్రెడీ 9 periods టైం టేబుల్ వేశాను. ఆ టైం టేబుల్ ఫాలో అవ్వండి, 100% సక్సెస్ అవుతావు. ఏం చేశాను? 1 period క్లాస్ చెప్పాను, 1 period ప్రాక్టీస్. క్లాస్ లో చెప్పింది యాజ్ ఈజ్ గా మళ్ళీ చెయ్యి 1 period. ఇంకో 1 period ఏం చేయాలి? ఈ 2 periods లో నువ్వు నేర్చుకున్న కాన్సెప్ట్ రిలేటెడ్ గా చాప్టర్ వైజ్ ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చేయవలసింది అదే కరెక్ట్. వేలు క్వశ్చన్స్ నువ్వు ప్రాక్టీస్ చేసిన దండగా నువ్వు కాన్సెప్ట్ నేర్చుకోవడము, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ నేర్చుకోవడము, వెంటనే కాంపిటేటివ్ ఆ ఎగ్జామ్ లో ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు ఈ లెసన్ మీద ప్రాక్టీస్ చేయడం బెస్ట్ మెథడ్. 100% నువ్వు ర్యాంక్ కొడతావు. ఇప్పుడు నేను చేస్తుంది మన క్లాసుల్లో అదే. ఇప్పుడు నేను షార్ట్ టర్మ్ లో చేస్తున్నది ఈ 60 రోజుల్లో నువ్వు అదే పని చేయాలి. అలా చేస్తే తప్పకుండా గెలుస్తావు. బెస్ట్ మెటీరియల్ అంటే ఏమీ లేదు. టెక్స్ట్ బుక్ బేస్ చేసుకుని తీసుకున్న ఆ పీడిఎఫ్ తయారు చేసుకున్నాం కదా, అవి చూసుకుంటూ, లేదా టెక్స్ట్ బుక్ ఎంతమంది చదువుతుంటే ఎక్సలెంట్, అదే టెక్స్ట్ బుక్ మళ్ళీ రివైజ్ చేయి. దాన్ని బేస్ చేసుకుని తయారు చేసిన ఏదో ఒక మెటీరియల్ ఉంది. ఏ మెటీరియల్ అయినా బెస్టే, ఓకేనా. ఫస్ట్ బెస్ట్ టెక్స్ట్ బుక్. టీచర్ నోట్స్, ఇప్పుడు నేను నీ క్లాస్ లో చెప్పిస్తున్నాను నోట్స్. తర్వాత ఈ టెక్స్ట్ బుక్ లో ఫార్ములాస్ బేస్ చేసుకుని తయారు చేసిన ఈ ఫార్ములాస్ బుక్. మూడోది ఎనీ వన్ ఆఫ్ ద ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ పేపర్ చాప్టర్ వైజ్. అయిపోయిందా? ఇది ఎంసెట్ జేఈ ఏదైనా ఇంతే, ఈ సెట్ అని ఇంతే. రెస్పెక్టెడ్ పేరెంట్స్, నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నానండి. మీ 2 సంవత్సరాలు అయిపోయిందండి. ఇప్పుడు 2 నెలల క్రితం, 2 నెలల ముందు గబగబా మెటీరియల్ పట్టుకొచ్చి ఇదిగా అరే ఎంసెట్ రాయిరా, అరే జేఈ రాయిరా, తప్పండి. అలా అనొద్దు దయచేసి. పిల్లలు చాలా ఇబ్బంది పడిపోతారండి. అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే చక్కగా 8th క్లాస్ నుంచి ఇది ఈ కాంపిటేటివ్ అనేది స్కూల్ లెవెల్ నుంచి అలవాటు చేయాలండి. అంటే 7th క్లాస్ 8th క్లాస్ ఇంటర్మీడియట్ సిలబస్ చెప్పాలా? తప్పు, అలా చెప్పట్లే నేను. ఇప్పుడు నేనే లాస్ట్ టైం ఇదే మాట చెప్పాను. ఏం చేయాలంటే 8th క్లాస్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చేస్తున్న మెథడ్ ఏంటంటే 8th క్లాస్ లో ఏదైతే చేస్తున్నానో ఇప్పుడు 8th క్లాస్ లో
సిలబస్ ఉంది, 8th క్లాస్ సిలబస్. పిల్లవాడికి బడ్డీని అనిపించకూడదు, నేను 8th క్లాస్ చదువుతున్న ఫీలింగ్ రావాలి. ఈ 8th క్లాస్ ఏదైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ ఆ 8th లెవెల్లో చెప్పుకుంటూ వెళ్తాం. పిల్లవాడు నా 8th క్లాస్ చదువుతున్నాడు అనుకుంటాడు, కానీ వాడు తెలియకుండా NIT నీట్ చదివిస్తున్నాడు ఇక్కడ. అలా తయారు చేయాలి. నేనేం చేశానంటే, ఫర్ ఎగ్జాంపుల్ కోఆర్డినేట్ జామెట్రీ ఉంది, ఇంటర్మీడియట్ లో ఉంది, దానికి బేసిక్స్ 7th 8th లో ఉంది. అది ఆ కోఆర్డినేట్ జామెట్రీస్ 8th లో చెప్పుకుంటూనే డెప్త్కి వెళ్తున్నాం. దట్స్ ఇట్, అయిపోయింది. ఓకేనండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉందండి ఇంటర్మీడియట్ లో, అదే ఇక్కడ దాని బేసిక్స్ ఇక్కడ లీనియర్ ఈక్వేషన్స్ ఉందండి, దాని బేసిక్స్ 8th 7th 8th లో ఉన్నాయి. అవి అలా 8th క్లాస్ నుంచి స్పెషల్ బ్యాచ్, నేను ఇబ్బంది లేకుండా 8th క్లాస్ నుంచి స్పెషల్ బ్యాచ్ తయారు చేస్తున్నాను అనమాట. ఓకే, అప్పుడు వాడికి హ్యాపీగా 8th చదువుతున్నాడు, వాడికి రోజు గంటల అవసరం లేదు, జస్ట్ 2 hours చాలండి చక్కగా, ఓన్లీ 2 hours. వాడు చదువుకున్న కాన్సెప్ట్ నుంచే, వాడు చదువుకున్న అకాడమిక్ నుంచే మనం నేర్పించాలి. అప్పుడు వాడికి బడ్డెన్ అవ్వదండి. అంతేగాని ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నన్ను ఎంసెట్ రాయి, కేసెట్ రాయి, ఈసెట్ రాయి, లేదంటే జేఈ రాయి అంటే చాలా చాలా కష్టం అండి. దానికి ₹1,00,000 కట్టినా ఉపయోగం లేదండి. ఇప్పుడు మీరు ₹1,00,000 కట్టి జాయిన్ చేస్తారు, షార్ట్ టర్మ్ ఎలాగో 1 lakh కట్టించుకుంటారు. ఎప్పుడేమైందని పిల్లడు రాయలేడండి పాపం. దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలా చేద్దామండి. ఓకేనా, ఇది నా ఆలోచన. సో బెస్ట్ మెటీరియల్ అండ్ బెస్ట్ ర్యాంక్ కోసం అంటే ఇదేనండి, దీనికి మించింది ఏమీ లేదు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఆల్రెడీ నెంబర్ ఉంది కదా, దీనికి మెసేజ్ చేయండి. మనం ఏదైతే షార్ట్ టర్మ్ లో ఏదైతే ఫాలో అవుతామో అదే మీకు చెప్పానండి. నా పిల్లలకి ఇదే ఫాలో అవుతున్నాను. జస్ట్ వాడికి 9 to 10 hours పీరియడ్స్ వేసాను అంతే చాలు. దాని మినిమం అది ఎక్స్ట్రా వాడు చదువుకుంటాడు. అలా చేయండి. మీరు చాలా మంది పిల్లలు మెసేజ్ చేస్తే వాళ్ళందరికీ తెలియదు పాపం, చాలా మంది పిల్లలకి తెలియదండి, పేరెంట్స్ కి తెలియదు, స్టూడెంట్స్ కి తెలియక పాపం ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చూద్దాం ఎంసెట్ జేఈ అని పాపం ఇప్పుడు మెటీరియల్ కొనుక్కుంటున్నారు. అలాంటి వాళ్ళకి తెలియని వాళ్ళ కోసం బాగా ఉపయోగపడుతుందని పంపించారండి. థ్యాంక్ యూ, నమస్తే.